Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Here we have the all new 2024 Suzuki Gixxer SF250. 250cc కేటగిరీలో చూసుకుంటే మనకు చాలా బైక్స్ ఉన్నాయి. వాటితో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ అనేది ఎక్కడ స్టాండ్ అవుతుంది, ఎవరు కొనాలని చెప్పి వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. దీంట్లో మనకి ఫేడ్ మోడల్ తో పాటు నేకెడ్ మోడల్ కూడా ఉంది. మీరు చూసేది టాప్ ఆఫ్ ది లైన్ రైడ్ కనెక్ట్ మోడల్. దీంట్లో బ్లాక్ కలర్ ఉంది, బ్లూ ఉంది అండ్ MotoGP ఎడిషన్ స్పెషల్ కలర్ అయితే ఉంది. ఈ బైక్ స్టాండర్డ్ మోడల్ ప్రైస్ వచ్చేసి 1,95,000 ఉంది అండ్ మీరు చూసే రైడ్ కనెక్ట్ మోడల్ వచ్చేసి 2,07,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. స్టాండర్డ్ మోడల్ వచ్చేసి అరౌండ్ 2,25,000 వరకు రావచ్చు అండ్ ఈ మోడల్ వచ్చేసి 2,45,000 వరకు ఉంటుంది ఆన్ రోడ్. ఈ బైక్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే పద్మజ సుజుకి వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. షోరూమ్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి. ఈ బైక్ మనం కాంపిటీషన్ తో చూసుకుంటే ఫ్రంట్ విండ్షీల్డ్ అనేది చాలా చిన్న ఉంటది. హెడ్ లైట్ వచ్చేసి ఆల్ ఎల్ఈడి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇండికేటర్స్ అయితే స్టిల్ మనకు హాలోజన్ ఇస్తున్నారు. ఎల్ఈడి అనేది ప్రొవైడ్ చేయాల్సింది. ఈ బైక్ ఎగ్జాక్ట్ కాంపిటీషన్ అయిన R15 అండ్ XMR లో మనకి ప్రొజెక్టర్ లైట్స్ ఉన్నాయి. దీంట్లో ఇప్పటికి కూడా ఎల్ఈడి రిఫ్లెక్టర్స్ ఇస్తున్నారు అండ్ హాలోజన్ టర్న్ సిగ్నల్స్ అయితే ఉన్నాయి. R15M లోనే మనకి ఎల్ఈడి బ్లింకర్స్ అయితే ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్ అయితే లేవు. ఈ బైక్ రియర్ టైల్ లైట్ చూస్తే చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకైతే పర్సనల్ గా చాలా నచ్చింది. 2024 లో అన్ని కంపెనీస్ కూడా ఎల్ఈడి బ్లింకర్స్ ఇస్తున్నాయి. దీంట్లో ఇప్పటికి కూడా హాలోజన్ బ్లింకర్స్ అయితే ఉన్నాయి. సైడ్ లో అయితే రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ ఫెండర్ చూసుకుంటే సుజుకి బ్రాండింగ్ తో పాటు వస్తుంది. క్వాలిటీ అయితే డీసెంట్ ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ కూడా బాగుంది. ఈ బైక్ మనకి సిటీ అండ్ టూరింగ్ పర్పస్ కోసం యూజ్ అవుతుంది కాబట్టి దీంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. 41mm సైజ్ అయితే ఉంది. USD తో కంపేర్ చేసుకుంటే టెలిస్కోపిక్ అనేది సిటీలో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఈ బైక్ రియర్ సస్పెన్షన్ చూసుకుంటే ప్రీలోడ్ అడ్జస్టబుల్ మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. ఇది మనకి కంప్రెస్ అండ్ రీబౌండ్ అయితే లేదు, ఓన్లీ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది. ఈ బైక్ లో నాకు నచ్చింది ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి రేడియల్ టైర్స్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ చూసుకుంటే 110 సెక్షన్ 70 R17 టైర్స్ అయితే ఉన్నాయి. రేడియల్ టైర్స్ అనేది కార్నరింగ్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేసి 282 ఆర్ 300mm అయితే ఉండొచ్చు. ఎందుకంటే సుజుకి వాళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. 2 పిస్టన్ బైబ్రీ క్యాలిపర్స్ అయితే వస్తున్నాయి. యాక్సియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అయితే వస్తున్నాయి, రేడియల్ మౌంటెడ్ అయితే కాదు. రియర్ లో చూసుకుంటే సింగిల్ పిస్టన్ మనకి బైబ్రీ ఫ్లోటింగ్ క్యాలిపర్ అయితే యూజ్ చేశారు. డిస్క్ సైజ్ కూడా రియర్ ది ఎక్కడ మెన్షన్ చేయలేదు. అరౌండ్ 230 to 240mm ఉండొచ్చు. దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్, స్విచబుల్ ABS లాంటి ఫీచర్ అయితే లేదు. రియర్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే MRF టైర్ ఉంది. 150 సెక్షన్ 60 R17 రియర్ కూడా మనకి రేడియల్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ పరంగా ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు అండ్ రియర్ అయితే మనకి మర్డగర్ అయితే ఉంది. ఇంజన్ డిపార్ట్మెంట్ లో చూసుకుంటే 249cc సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తో అయితే వస్తుంది. దీంట్లో మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ లేదు అండ్ సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ తో వస్తుంది. DOSC కాన్ఫిగరేషన్ అయితే లేదు. పవర్ ఫిగర్ వచ్చేసి 26.5 PS పవర్ అండ్ 22.2 Nm ఆఫ్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. వేరే 250cc ఇంజన్స్ తో కంపేర్ చేసుకుంటే పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే తక్కువ ఉన్నాయని చెప్పాలి. ఈ బైక్ లో సుజుకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తో పాటు SEP టెక్నాలజీ వస్తుంది. అంటే సుజుకి ఎకో పర్ఫార్మెన్స్, దీని వల్ల బెటర్ కంబషన్ అవుతుంది ఇంజన్ లో అండ్ బెటర్ మైలేజ్ వస్తుంది. ఈ బైక్ వెయిట్ 161 kg అండ్ ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165mm అయితే ఉంది. దీంట్లో వైడ్ మిరర్స్ అయితే ఉన్నాయి. మిరర్స్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ మనం హ్యాండిల్ బార్ పైన స్విచెస్ చూసుకుంటే ఆరెంజ్ స్విచ్ ఉంది, దానిపైన ఇండికేటర్ స్విచ్, దానిపైన మనకి ఐబీమ్ లోబీమ్ స్విచెస్ అయితే ఉన్నాయి. స్విచెస్ ఒక క్వాలిటీ అయితే మనకి డీసెంట్ క్వాలిటీ ఉంది. ఎల్లో కలర్ లో పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దీంట్లో మల్టీవేర్ క్లచ్ అయితే ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ లాంటివి అయితే ఈ బైక్ లో ఇవ్వట్లేదు. రైట్ సైడ్ సెల్ఫ్ స్టార్ట్ తో పాటు ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంది. ఈ బైక్ కీస్ అయితే సింపుల్ అండ్ నీట్ గా మనకి సుజుకి లోగో తో పాటు వస్తుంది అండ్ ఈ బైక్ ఒకసారి స్వైప్ అప్ అయితే చూడండి. టోటల్ గా మనకి డిజిటల్ డిస్ప్లే అయితే ఉంది. ఈ బైక్ టాప్ మోడల్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ కాబట్టి దీంట్లో బ్లూటూత్ కనెక్టెడ్ ఫీచర్స్ అయితే వస్తున్నాయి. టర్న్ బై టర్న్ నావిగేషన్ గానీ, కాల్ అలర్ట్స్, SMS అలర్ట్స్ లాంటివి అయితే దీంట్లో ఉన్నాయి. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ అయితే మీ మొబైల్లో ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సైడ్ కి మనకి అన్ని బైక్స్ లో ఉన్నట్టు బేసిక్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. టర్న్ సిగ్నల్స్ గానీ, మాల్ ఫంక్షన్, న్యూట్రల్ లైట్, RPM షిఫ్ట్ లైట్, ఇంకా మనం మెయిన్ డిస్ప్లే లో చూసుకున్నట్టయితే టైం అయితే ఇచ్చారు. ఫ్యూల్ మీటర్, రేవ్ మీటర్ గానీ, కాల్ అలర్ట్స్, SMS అలర్ట్స్, సర్వీస్ డ్యూ ఇండికేటర్. మీరు యాప్ గనక యూజ్ చేస్తున్నట్టయితే జియో ఫెన్సింగ్ గానీ, లాస్ట్ పార్క్డ్ లొకేషన్ గానీ అన్ని కూడా దీంట్లో చూపిస్తుంది. ఓడోమీటర్, స్పీడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్. మీరు ఒకవేళ స్టాండర్డ్ మోడల్ తీసుకుంటే దాంట్లో ఈ కనెక్టెడ్ ఫీచర్స్ అయితే ఉండవు. దానికి మీరు 10 to 12,000 రూపీస్ మనీ అయితే సేవ్ చేస్తారు. ఫైనల్లీ ఇవే ఈ డిస్ప్లే లో ఉన్న ఫీచర్స్ అయితే. ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ గురించి మాట్లాడితే E20 ఫ్లెక్స్ ఫ్యూల్ అయితే సపోర్ట్ చేస్తుంది. 12 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అయితే అరౌండ్ 35 నుంచి 38 వరకు అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసి 800 mm, మీ హైట్ అరౌండ్ 5'3", 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సీట్ కుషనింగ్ అయితే లిటిల్ బిట్ మనకి సాఫ్ట్ సైడ్ లో ఉంది. రియర్ సీట్ లేడీస్ కోసం అయితే అంత కంఫర్టబుల్ గా ఉండదు. రియర్ అయితే స్ప్లిట్ గ్రాబ్ రైల్స్ అయితే వస్తున్నాయి. టోటల్ గా మనకు ఇంజన్ కేసింగ్ మొత్తం కాపర్ బ్రౌన్ కలర్ లో అయితే ఉంది. ఈ బైక్ లో మనకి 6 స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. టో షిఫ్టర్ తో పాటు వస్తుంది. సైడ్ స్టాండ్ అయితే ఉంది, సెంటర్ స్టాండ్ అయితే లేదు. ఈ బైక్ లో మనకి ఓపెన్ చైన్ సిస్టమ్ తో వస్తుంది కాబట్టి చైన్ క్లీనింగ్ అండ్ లూపింగ్ చేస్తే చైన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. శారీ గార్డ్ ఉంది కానీ ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే లేదు. ఇక్కడ మనకు స్వింగ్ ఆర్మ్ పైన చూసుకుంటే టైర్ ప్రెషర్ ఎంత మెయింటైన్ చేయాలో ఇక్కడ చూపిస్తుంది. ఇదైతే మెయింటైన్ చేయాలి మీరు. ఇక్కడ 250 బ్రాండింగ్ తో పాటు సీట్ ఓపెన్ చేయడానికి లాక్ సిస్టమ్ అయితే ఉంది. సీట్ లోపల మనం స్టోరేజ్ చూసుకుంటే లిటిల్ బిట్ ఆఫ్ స్టోరేజ్ అయితే ఉంది. లైక్ మీరు డాక్యుమెంట్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. టీవీఎస్ రైడర్ లో ఇచ్చినట్టు మనకి స్టోరేజ్ అనేది కొద్దిగా ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ అనేది వినండి మీరు. ఫైనల్ గా ఈ బైక్ యొక్క వర్డిక్ట్ గురించి మాట్లాడితే ఎవరికైతే ఒక 250cc సెగ్మెంట్ లో ఒక ఫెయిడ్ మోటార్ సైకిల్ విత్ స్మూత్ అండ్ రిలయబుల్ ఇంజన్ తో పాటు కావాలి, మాకు డీసెంట్ పవర్ తో పాటు డీసెంట్ మైలేజ్ కూడా రావాలి. లైక్ 35 నుంచి 38 వరకు మైలేజ్ వచ్చినా పర్లేదు. మెయిన్ గా మాకు రైడింగ్ పోస్చర్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ బైక్ అయితే సజెస్ట్ చేస్తాను. కాంపిటీషన్ పరంగా చూసుకుంటే చాలా ఇయర్స్ నుంచి ఈ బైక్ లో మనకి ఎటువంటి చేంజెస్ అయితే చేయట్లేదు. కాంపిటీషన్ పరంగా చూసుకుంటే దీంట్లో మనకి స్లిప్పర్ క్లచ్ లేదు అండ్ ట్రాక్షన్ కంట్రోల్ లేదు, ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే లేవు. మెయిన్ గా మనకు ఇదే ప్రైస్ కేటగిరీలో వచ్చే R15M లో క్విక్ షిఫ్టర్ అనేది ఉంది. దీంట్లో అది కూడా లేదు. మాకు సింపుల్ అండ్ నీట్ గా ఒక 250cc ఇంజన్ తో పాటు మంచి రైడింగ్ పోస్చర్ తో ఒక బైక్ కావాలనుకున్న వాళ్ళకి ఈ బైక్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఈ బైక్ కొనే ముందు ఒకసారి ఈ బైక్ మీకు సెట్ అవుతుందా లేదా ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. అండ్ సర్వీస్ అవైలబిలిటీ కూడా మీకు నియర్ బై ఉందా లేదా చూసుకొని ఈ బైక్ అయితే కన్సిడర్ చేయండి. ఫైనల్ గా ఇది నా నుంచి సుజుకి జిక్సర్ SF250 యొక్క డీటెయిల్డ్ రివ్యూ. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. Until then, keep loving, keep supporting. Signing off, your Moto Boy VK.